రైట్. ఇక మనకు సోషల్ యాక్టివిటీస్ట్ సజయ్ గారు ఉన్నారు. సజయ్ గారు, మేడం నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయనే అంశాలపై అంటే అక్కడక్కడ జరుగుతున్నాయి. ఏదైనా సరే ఒక సమూహాలపై జరిగినప్పుడు అవ్వచ్చు, లేకపోతే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏదైనా వాళ్ళ భూములు కోల్పోతుంటారు. వాళ్ళ హక్కులు కాలు రాస్తున్నప్పుడు జనాలు, ప్రజలు, ముఖ్యంగా సామాన్య ప్రజలు, ఏదో హై స్థాయిలో వాళ్ళు కాదు, హై స్థాయిలో వాళ్ళకి ఒక న్యాయం, లేకపోతే సామాన్య ప్రజలకు ఒక న్యాయం అనేది అది వేరే సబ్జెక్టు. కానీ ఇట్లాంటి జరుగుతున్నప్పుడు, హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు మానవ హక్కులు సంఘం ఏ విధంగా వాళ్ళకి రక్షణగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? మానవ హక్కుల సంఘాలు సమస్యల్ని బయటకు తీసుకొచ్చేటటువంటివండి. అంటే మానవ హక్కుల సంఘాల్లో కూడా 2, 3 రకాలు ఉంటాయి. ఒకటి స్వతంత్రంగా పనిచేసేటటువంటి మానవ పౌర హక్కుల సంఘాలు. అట్లానే ప్రభుత్వాలు నిర్ణయించేటటువంటి, ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అది ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అట్లానే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంది. వీటి బాధ్యత సువోమోటోగా, అంటే ఇట్లాంటి ఉల్లంఘనలు తమ దృష్టికి వచ్చినప్పుడు తమ బాధ్యతగా వాటిని సువోమోటోగా తీసుకుని వాటిని రేస్ చేసి, లేకపోతే ఆ అంశాల మీద పరిశీలన చేసేటటువంటి అధికారం వాళ్ళకు ఉన్నది. అట్లానే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ రకమైనటువంటి, అంటే యుఎన్ అంగీకారంతో యుఎన్ పెట్టినటువంటి సంఘాలు ఉంటాయి. అయితే ఇండిపెండెంట్ గా కొన్ని సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. అట్లానే వాలంటరీ ఆర్గనైజేషన్ గా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ సంఘాలు అనేటటువంటివి విషయాన్ని రేస్ చేయటానికి ఉంటాయి, దాని మీద పోరాడటానికి ఉంటాయి. అయితే బేసిక్ గా మానవ హక్కులని నిర్వర్తించాల్సింది, వాటి ఉద్దేశాలని లేకపోతే వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. ఎందుకు అనంటే యుఎన్ 1948లో మానవ హక్కుల దినాన్ని డిసెంబర్ 10గా చేసినప్పుడు హ్యూమన్ రైట్స్ అనేటటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఆయా దేశాల్లో ఉండేటటువంటి సభ్యులందరికీ ఉంటాయి. రకరకాల అంశాల మీద మాట్లాడాలి. అంటే దానికి కులము, మతము, రేస్ వీటన్నిటికి అతీతంగా పనిచేయాలి. వీటిని బాధ్యత పడాల్సినటువంటిది ప్రభుత్వాలు అని చాలా స్పష్టంగా డిక్లరేషన్ ఉంది. డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేటటువంటిది ఉన్నది. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, ప్రభుత్వాలు సంతకాలు పెట్టినప్పటికీ కూడా అంతర్జాతీయ ఒడంబడికల మీద తమ ప్రజల మీదే జరుగుతున్నటువంటి ఉల్లంఘనలని కొన్నిసార్లు సమూహాలు చేస్తాయి, ప్రజలు చేస్తారు, కానీ ప్రభుత్వమే అతిపెద్ద ఉల్లంఘనగా మారుతుంది మానవ హక్కుల్ని పరిరక్షించడంలో. అది ఖైదీల విషయంలో కావచ్చు, మనము సాయిబాబా విషయంలో మీరు విజువల్ చూపిస్తున్నారు, సాయిబాబా గారి విషయంలో కావచ్చు, ఇతర ఖైదీలు కావచ్చు, మొత్తము అంటే ఎంత తీవ్రమైనటువంటి ఉల్లంఘనలు చేస్తారు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఉదాహరణ ఏమొస్తుంది అని అంటే, చాలా మందికి ఈ హక్కులు అనేటటువంటి దాని మీద అవగాహన ఉండదు. ఎట్లా అంటే ప్రభుత్వాలని సమూహాలని ఒకే ఘాటన కట్టేస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థలే హక్కుల ఉల్లంఘన చేసినప్పుడు వాటిని ఎలా చూడాలి అనేటటువంటి దాని మీద అవగాహన ఉండదు. అంటే ఆ హక్కుల ఉల్లంఘన అనేటటువంటి దానిని ప్రభుత్వాలు అర్థం చేసుకోనంత కాలం, అంటే ఎక్కడ తమ రోల్ ఉంటుంది వాటిని కాపాడటంలో, వాటి మీద ఉల్లంఘించటంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటి అనేటటువంటిది, ఇది చాలా సీరియస్ అంశం అన్నమాట. ఎందుకనంటే ప్రజలు తమ హక్కుల కోసం గొంతెత్తుతారు, తమకు రావాల్సినటువంటి అవకాశాల కోసము, హక్కుల కోసం పోరాడతారు, డిమాండ్ చేస్తారు, వాళ్ళ రకరకాల పద్ధతుల్లో చేస్తారు. అది శాంతియుతంగా జరిగినంత కాలము నిజానికి ప్రభుత్వాల వైపు నుంచి నిర్బంధం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అని చెప్పి ఒక్కొక్కసారి ఆవేశంతో వెళ్ళేటటువంటి వాటి మీద కూడా, వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రభుత్వాలు చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రయోగించటం అనేటటువంటిది మనం ఈ మధ్య తరచూ చూస్తూ ఉన్నాం. చూడటమే కాకుండా వాటిని, అంటే
ఆ హక్కుల డిస్కోర్స్‌ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి సందర్భాలు కూడా అవును. ఆహ్, చాలా వర్గాలు చేస్తూ ఉన్నాయి. రైట్. అంటే మనము మన ఉమ్మడి రాష్ట్రంలో గావచ్చు, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, చాలా అంటే ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఉల్లంఘనలు జరుగుతున్నాయి అవునవును. ప్రభుత్వాల నుంచి. అవును. అట్లానే హక్కులు అననంటే పోలీస్ నిర్బంధము వాటి నుంచే గాకుండా అంటే పిల్లలకి ఒక పౌష్టికాహారం లభించడం రైట్. ఒక హక్కు. అవునవును. వాళ్ళు ఒక ప్రశాంతమైనటువంటి జీవితంలో చదువుకోవడం అనేటటువంటిది హక్కు. హక్కు. వాళ్ళకి స్కూల్స్ ఉండటం అనేటటువంటిది హక్కు. అవును. వాళ్ళు ఆరోగ్యంగా పెరగటం అనేటటువంటిది హక్కు. అవును. ఇవన్నీ అంటే వాళ్ళకి లైవ్లీహుడ్ ఉండడం అనేటటువంటిది కూడా ఒక హక్కు. అవును. వీటన్నిటిని ఆ దృక్పథంలో నుంచి చూసినప్పుడు మనకి చాలా రకాలైనటువంటి ఉల్లంఘనలనేవి ప్రభుత్వం వైపు నుంచే చాలా జరుగుతూ ఉన్నట్టు మనకు చాలా రైట్.